ఓకేనా? ఈరోజు నేల్కండ్ మండలంలోని 3 గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి. ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకొని పోయి ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతు కోస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి ఈ ప్రజల తరపు నుంచి రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తా ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ఎక్కడైనా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ. దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ యొక్క భూములను పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతు బాగుండాలి. కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సింది పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ 12,605 ఎకరాలు నిమ్స్ కింద తీసుకున్నారు. మిగతా 2,000 మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది. ప్రభుత్వానికి నా విన్నపం, దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి చేయండి. ఎందుకంటే అన్యశాంతం అయిపోతుంది, జనాలు మరి ఉండలేరు. కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూన్న భూములను నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతుంది. వీళ్ళకు కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ప్రజలను కాపాడుకోండి, రైతులను కాపాడండి, అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరూ కూడా, ముఖ్యంగా రైతులకు మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి ప్రభుత్వాన్ని కోరవడుతుంది. మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా కలెక్టర్ దగ్గర కానీ, ఆర్టీఓ దగ్గర కానీ, మన మినిస్టర్ దగ్గర కానీ, ఇక్కడికైనా నేను మీతో పాటు. ఎందుకంటే మనం భూములను కాపాడుకునే అవసరం. ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి ఈ యొక్క పంటలు కాపాడుకుని భూమాతలను కాపాడుకునే పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి అన్యాగ్రంథము అన్నమో రామచంద్ర అయిపోతుంది రైతులు ఎక్కడైనా పోతే. కాబట్టి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే కోరుకుంటున్నా, ఈ భూములను తీసుకోవద్దని నేను కోరుకుంటూ. పెద్ద థ్యాంక్స్ సార్. నా పేరు రవికుమార్, నేను డప్పూర్ గ్రామ నివాసిని, వ్యవసాయదారుణ్ణి. మా ఫార్మాసిటీకి సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల కోసము మాణిక్రావు సార్ గారు వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది. మా గ్రామంలో 1,500 ఎకరాల భూమి మా గ్రామంలో పోతుంది. అందులో 1000 ఎకరాలు పట్టా భూమి, 500 ఎకరాలు మన గౌటాన్ భూమి, అలాగే పక్క వడ్డీ గ్రామం 60 ఎకరాలు పట్టా భూమి, అక్కడ ఒక 250 ఎకరాలు మన గవర్నమెంట్ ల్యాండ్, అదేవిధంగా మలిగిల 60 ఎకరాలు పట్ట ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఒక 250 ఎకరాలు, మొత్తం కలిసి మా ఫార్మాసిటీ కింద 2,003 ఎకరాల భూమిని ప్రభుత్వము తీసుకోవాలని చూస్తున్నది. దానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. మాకు సంఘీభావం తెలుపడానికి మా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సార్ గారు రావడం జరిగింది. అలాగే DCM శివకుమార్ సార్ గారు కూడా రావడం జరిగింది. మంచి భూములు సార్, రాయగఢ్ నీళ్ళు చదువు రావాలి, మేము జీతాలు చేయాలి, మాకు గవర్నమెంట్ జాబ్ లేవు, మేము ఏడాది బతకదాము, మాకు భూములు కావాలి, మాకు ఈ భూములు ఇచ్చి మేము సాయంత్రం కష్టం, మేము ఏడికి రమ్మంటే ఆడికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. భూములు మాత్రం సార్ మేము నమస్కారం చేస్తాం.